నమస్తే, నేను మధు. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం విషయంలో మొన్నటి వరకు సిట్ విచారణ నిర్వహిస్తూ వచ్చింది. అదే ఈడీ అధికారులు విచారిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ అధికారం అంతా కూడా ఐటీ రంగానికి అయితే వెళ్ళడం జరిగింది. అదే ఇన్కమ్ ట్యాక్స్ రంగానికి. మరి ఇన్కమ్ ట్యాక్స్ రంగం ఎలా నిర్వహిస్తుంది? మరి వీరిద్దరు కలిసి నిర్వహించిన ఆ యొక్క మద్య కుంభకోణం బట్టబయలవుతుందా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్ పర్సన్ సూర్యదేవర్లత గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఈ మధ్య కుంభకోణం విషయంలో ఐటీ అదే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఎంటర్ అయినట్టు తెలుస్తోంది. మరి ఈ ఇష్యూ ఎంతవరకు దారి తీయొచ్చు? అయితే ఏదైతే లిక్కర్ స్కామ్ మనం చూసాం కదా, గతంలో నుంచి మాట్లాడుతున్న ఇష్యూనే కానివ్వండి. కాకపోతే ఇది చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళు వెళ్తున్నారు, ఈడీ విచారిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు ఐటీ కూడా దానికి తోడవటం జరిగింది. 2000 కోట్లు ఐటీ ట్యాక్స్ ఎగ్గొట్టినట్టయితే కనపడుతుంది. ఆ 2000 కోట్లు అనేది నాకు తెలిసి ఓన్లీ ఇప్పటి వరకు వీళ్ళ లెక్కలో ఉండొచ్చు కానివ్వండి. ఈ 5 ఏళ్ళు కూడా ఎక్కడ నాకు ట్యాక్స్ కట్టినట్టయితే కనపడట్లేదు. ఎవరికి కూడా అనిపించుండదు కూడా అది. ఎందుకంటే డిజిటల్ మనీ ఎక్కడైనా వాడతారు, అవును, కానీ లిక్కర్ షాప్లో మటుకు వాడటానికి లేదు. సో క్యాష్ ఇచ్చి మీరు పే చేసి కొనుక్కోండి, బిల్లు ఉండదు. ఒక డిజిటల్ మనీ అంటే కొంచెం ఎవరికైనా ఒక లెక్క పక్క అనేది ఉంటుంది. డిజిటల్ మనీ అనేది అక్కడ పనికిరాదు. ఈవేళ రేపు ఒక పువ్వులు కొనుక్కోవటానికి 20 రూపాయల బిల్ అయినా కూడా స్కాన్ చేస్తున్నారు. కానీ అక్కడ మటుకు డిజిటల్ మనీ పనికి రాకుండా పోయింది. అంటే దీని అర్థం ఏంటంటే స్కాన్ కాకుండా నార్మల్ గా హ్యాండ్ మనీ ఇవ్వడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవచ్చు. దీనిలో ఎన్ని అంటే అందరికీ తెలిసిందే, మనకు ఎన్ని వేల కోట్లు ఎంతంత ఒక్కొక్క నాయకుడి మీద చూసాం మనం. ఇప్పుడు రాజకేశ్ రెడ్డి గారిని తీసుకుంటే కానివ్వండి, ఆయనే ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సో ఆయనకి నోటీసులు వెళ్తాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానివ్వండి, ఇట్లా మిథున్ రెడ్డి ఉన్నాడు, వాసుదేవ్ రెడ్డి ఉన్నాడు, విజయసాయి రెడ్డి ఉన్నాడు. సో వీళ్ళకందరికీ నోటీసులు అయితే వెళ్తాయి. కానీ ఇంత డిజిటల్ మనీ కానికుండా ఇంత 5 సంవత్సరాలు ఏ రంగమైనా నడిచిందా? నో మేడం. అసలు ఒక లెక్క పక్క లేకుండా అది ఏదైనా అంటే లిక్కర్ అనేది కొన్ని వేల కోట్లు, 5 సంవత్సరాల కంటే లక్షల కోట్లే ఉంటాయి. ఇంత టర్న్ ఓవర్ ఉండే ఇది డిజిటల్ మనీ కాకుండా ఎక్కడైనా ఎప్పుడైనా నడిచిందా? అది కూడా కాకుండా ఇంకోటి ఏంటో తెలుసా, సొంత బ్రాండ్లు. అప్పుడు సొంత బ్రాండ్లు ఇంకా అసలు ఏంటంటే వాళ్ళు ఇండస్ట్రీస్ లాగా పెట్టేసుకొని వాళ్ళ సొంత డబ్బులు బ్రాండ్లు అమ్మేసుకోవటం, దాన్ని ఇంకా దానికి ఎట్లాంటి లెక్క పక్క లేకుండా చేయటం. నాసి రకం మందు మేడం, నాసి రకం మందు మొత్తం కల్తీ. ఆ కల్తీ కూడా తాగిన వాళ్ళకి ఆరోగ్యాలు పాడైతే అదొక పెద్ద ప్రాబ్లం. దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేదు, చనిపోయిన వాళ్ళు చాలా వందల్లో ఉన్నారు అప్పుడు. ఎందుకంటే చిన్న వాళ్ళు మంచి వయసు తక్కువ వాళ్ళే చనిపోయారు ఆ మందు తాగి కూడా. అంటే ఇంత డిజిటల్ మనీని వాడనివ్వకుండా ఇన్ని వేల కోట్లు ఇప్పటికి తెలిసింది. 2000 కోట్ల వరకు అంటే ఇన్కమ్ ట్యాక్స్ దీనిలో తెలుస్తుంది. సో వీళ్ళకందరికీ కూడా నోటీసులు అవుతాయి. ఇప్పుడు అంతా ఫైల్స్ అన్ని కూడా ఈడీ దగ్గర నుంచి ఐటీ రంగం వాళ్ళు తీసుకోవటం జరిగింది. ఇప్పుడు దీని తాలూకా ఇప్పటికి వరకు 2000 కోట్ల వరకు ఐటీ రిటర్న్స్ కట్టలేదు అనేది తెలిసింది. ఇప్పుడు అవి పంపించడం జరుగుతుంది వీళ్ళకందరికీ. ఇప్పుడు ఐటీ రంగం నుంచి వెళ్ళే నోటీసులకు కూడా వీళ్ళు సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. మేడం, నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్. నార్మల్ గా మన డిజిటల్ పేమెంట్స్ లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేదంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగితే మనం పన్నుని చూడగలం, ఎంత ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఎంత పన్ను కట్టలేదు, ఎగ్గొట్టారని చెప్పేసి. కానీ ఇక్కడ మొత్తం హ్యాండ్ క్యాష్ కదా మేడం. అసలు ఎంత చేతులు మారింది ఏంటి అనేది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎంత ఉందనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎందుకంటే అక్కడ క్లారిటీ కూడా ఉండదు కదా, కనుక్కోవడం కష్టం. అందుకని వాళ్ళు ఏంటంటే ఈడీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో దాని త్రూ వీళ్ళు ఎంక్వైరీ చేయటం మొదలు పెడతారు. సో ఈడీ దగ్గర నుంచి ఏ ఫ్యాక్టరీ నుంచి ఎంత వచ్చింది లిక్కరు, సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి అక్కడ వాళ్ళు ఎంత ప్రిపరేషన్ ఉంటది, అక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, ఏ చోటకి ఎంతంత వెళ్ళింది, సో అవన్నీ బయట తీసినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఈడీ దగ్గర ఉన్న సమాచారంతో ఐటీ రంగం పనిచేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఐటీ వాళ్ళ దగ్గర అయితే మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టుంటే వాళ్ళ దగ్గర కూడా కొంచెం ఎంతో ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా డిజిటల్ మనీ అనేది మనం చూడలేదు. కాబట్టి అప్పుడు ఆ రోజున
టీడీపీ వాళ్ళందరూ కూడా మొత్తుకుంటా ఉన్నదే అదే, ఎక్కడ మ్మ్. డిజిటల్ మనీ లేదు, ప్రతి అవును. రంగంలో డిజిటల్ మనీ ఉంటది, కానీ మ్మ్. లిక్కర్ దానికి ఎందుకు పెట్టలేదని చెప్పి ఆ రోజు అందరూ మాట్లాడారు. ఉమ్, కానీ ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మ్మ్. అదే రకంగా ప్రజల దగ్గర ఎంత కావాలి అంటే, ఎందుకంటే ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క రేటు కానివ్వండి, అవును. ఇప్పుడు ఒక షాప్ వాళ్ళు ఒక బ్రాండ్ దీనికి ఇంతే అమ్మాలి అని అన్నప్పుడు ఉమ్, అదే ఇది ఇంకొక షాప్ లో ఆ రేటు ఉండవు కదా. అవును ఉండదు. ఎందుకంటే నువ్వు డిజిటల్ మనీయో ఒక బిల్లో మ్మ్. ఒక ఏదో ఒకటి ఉంటే మ్మ్. ఒకటే ఉంటది. ఈ ఈ షాప్ వాడు ఈ ఇష్టం వచ్చినట్టు పెంచుతాడు, ఇంకో షాప్ వాడు ఇంకొక దీనికి, మ్మ్. అది ఒక వ్యసనం అయిపోయి ఉంటారు జనాలు. అవును, అవును. లిక్కర్ తీసుకోవటం అనేది, ఒక మందు తాగటం అనేది ఒక ఉమ్, వ్యసనమే. ఉమ్, ఉమ్, ఆ వ్యసనానికి బానిసైన వాడు ఎంత డబ్బులైనా పోస్తాడు. ఉమ్, ఆ డబ్బులంతా ఎవరు దోచుకుంటా ఉన్నారు? ఉమ్, ఈ వీళ్ళే కదా. అవును. సో ఇది వీళ్ళతోనే ఆగిందా అని అంటే, ఎక్కడెక్కడి వరకు వెళ్ళింది ఈ డబ్బులు, ఉమ్, ఎవరెవరు వాడారు? ఉమ్, దీనిలో బడా బడా వాళ్ళందరూ ఉన్నారు కదా. సరే, అవును. వాళ్ళు ఏమైనా అరెస్ట్ అయ్యారు, జైలు నుంచి బయట వచ్చారు, మళ్ళా వాళ్ళు నిజాయితీ పరులు అని చెప్తున్నారు. మేము ఎప్పటి నుంచో మా తాత ముత్తాతల దగ్గర నుంచి కోటీశ్వర్లని మిథున్ రెడ్డి గారు అవును, చెప్పినట్టు, అవును, అవును, భువనమ్మ గారి కన్నా మాకు, భువనేశ్వరి గారి కన్నా మాకు ఎక్కువ ఆస్తులు ఉన్నాయని కూడా మాట్లాడారు. అవును. సరే, వాళ్ళకి వచ్చింది ఎన్టీఆర్ గారు ఎంతో అంత సంపాదించిపోయారు. అప్పటి నుంచి బాబు గారు ఏమి ఇట్లా అక్రమార్జన చేయలేదు కాబట్టి అవును. ఆవిడ తక్కువే ఉంటదేమో, మీలాగా వందలు వేల కోట్లు లేకుండా ఉండొచ్చు. కాకపోతే వాళ్ళైతే డైరీ ఫామే కదా. ఉమ్, అవును. బోనమ్మ గారిది ఓన్లీ డైరీ ఫామే కదా. అవును. సో ఈ లిక్కర్ బిజినెస్లు కాదు కదా. మ్మ్. ఈ లిక్కర్ బిజినెస్లు చేసిన వాళ్ళు మీరు లెక్కలు చెప్పండి ఇప్పుడు. ఉమ్, సో దీనికి ఐటీ రంగానికి ఎంత కొట్టారు, మీరు మ్మ్. దోచుకునింది ఎంత, దాచుకునింది ఎంత, ఇవన్నీ చెప్పాలి కదా. ఖచ్చితంగా. ఇప్పుడు ఈ రోజున అన్ని బయట వస్తాయి. మేమేమి తప్పు చేయలేదని అని అన్నా కూడా ఇవన్నీ ఎట్లా సంపాదించారు? మేడం, ఇప్పుడు ఈడీ విచారణ 2 years నుంచి జరుగుతుంది. నిందితుల పేర్లు చెప్పింది కానీ వాళ్ళందరూ కూడా బెయిల్ మీద తిరుగుతున్నారు ఇప్పుడు. కానీ ఇప్పుడు ఈడీ విచారణ నుంచి ఐటీ చేతుల మీదకి వెళ్ళింది. మళ్ళీ ఐటీ విచారణకి ఇంకా ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు మేడం? ఇంకెప్పుడు నిందితులకు శిక్ష పడుతుంది? అంటే నిందితులు ఖచ్చితంగా శిక్ష అయితే ఎప్పటికైనా ఉంటది కానివ్వండి, టైం టేకింగ్ పడుతుంది. సో ఈవేళ రేపు ఉన్న వ్యవస్థల్లో ఉన్న ఈ చేంజెస్ చూస్తూనే ఉన్నాం. అంటే ఒక్కొక్క రంగము వచ్చేటప్పటికి ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది లిక్కర్ కేసుకి. ఎందుకంటే కుటుంబ ప్రభుత్వం వచ్చిన దగ్గర అవును. నుంచి అది వర్కౌట్ ఇది జరుగుతుంది. జరుగుతుంది. సరే, ఇప్పుడు ఐటీకి వచ్చింది, ఏమో త్వరగతిన కంప్లీట్ చేస్తారేమో చూద్దాం. ఎందుకంటే ఈడీ కంటే ఫైల్స్ రెడీ చేయటం అనేది కొంచెం కష్టసాధ్యమైన పని. సో ఆల్రెడీ మొత్తం రికార్డ్ అంతా రెడీ చేసి పెట్టిన రికార్డ్ ఐటీ రంగానికి ఇచ్చినప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ తొందరగా చేస్తారేమో, చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా. అవును. సో ఏదేమైనా సరే, ఇప్పుడు ఐటీ అయితే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. మరి ఐటీ విచారణ ముమ్మరం చేసి నిందితులకు శిక్ష పడేలా జరుగుతుందా, లేకపోతే ఈడీ లాగానే నత్తనడకన ముందుకెళ్తుందా? అసలు ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నమస్తే.